హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి నాటుకోడి పులుసు, రాగి సంగటి అండి. ఇవి ఎప్పుడో మరుగుపడిపోయిన ఈ పాతకాలపు వంటలు మళ్ళీ ఇవన్నీ మనకి ట్రెండింగ్గా తయారైనాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. ఈ నాటుకోడి పులుసు, రాగి సంగటి చాలా బాగుంటుంది. అవి ఎలా చేసేవాళ్ళో చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకుంటున్నానండి ఈ నాటుకోడి మాంసం అనేది. ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి అక్కడక్కడ బాగా వాష్ చేసి పెట్టుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇవి నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి స్టవ్ మీద నీళ్ళని పెట్టుకుని మరిగిన తర్వాత ఈ ముక్కలను యాడ్ చేయొచ్చు. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా ఉడకనివ్వాలండి. లేదు ఇవన్నీ మేము ఇంత ప్రాసెస్ చేయలేమనుకుంటే మనం డైరెక్ట్గా కూడా యాడ్ చేయొచ్చు. ఇలా అయితే కొంచెం ముక్క అనేది బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా పక్క తీసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో సరిపడిన ఆయిల్ వేసుకుని అందులో చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, కొన్ని చిల్లీస్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ అనేవి మనకి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయని నేను పేస్ట్లా చేసుకుని ఇందులో యాడ్ చేశాను. వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో 2 to 3 tablespoons కారం వేసుకుని బాగా కలపాలండి. కారం అనేది ఇలా వేపడం వలన మనకి పచ్చి వాసన రాదు. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా ఇలా క్రష్ చేసిన జింజర్ అండ్ గార్లిక్ వేసి ఫ్రై చేసి ఉడికించుకున్న నాటుకోడి ముక్కలను ఇందులో యాడ్ చేసి ఇందులో కొంచెం సరిపడినంత సాల్ట్ కూడా వేసి కలపాలి. నేను ఇందులో కొంచెం జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకి నీచు వాసన అనేది రాదు. తర్వాత ఈ మసాలా పౌడర్ని తయారు చేశాను. ఏది ఎలా తయారు చేయాలనేది మన ఛానల్లో చికెన్ ఫ్రై ఉంటుంది, అందులో ఉంటుందండి. మీరు వెళ్ళి చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఆ మసాలాను కొంచెం యాడ్ చేసి కలిపిన తర్వాత కొన్ని వాటర్ని కూడా వేసి కలపాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ చికెన్ మసాలా పౌడర్ అండ్ కర్రీ లీవ్స్ని యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మళ్ళీ ఉడికించుకోవాలండి. మనకి ఇంకొక 5 నిమిషాల్లో మనకి ఇలా ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని 5 minutes మూత పెట్టి మళ్ళీ తీసేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మనకి నాటుకోడి పులుసు అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రాగి సంగటి చేసుకోవడానికి నీళ్ళను మరిగించుకుని అందులో నేను 3/4 కప్ వరకు బియ్యంని కడిగి ఇందులో యాడ్ చేశానండి. ఇక్కడ నేను స్టోర్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఇవైతే మనకి జిగురుగా చాలా బాగుంటుంది అన్నమాట. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో 1.5 కప్ వరకు పొడిపిండిని తీసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకుని సరిపడినంత వాటర్ని వేసుకుని బాగా కలిపానండి. ఎందుకంటే ఇలా కలుపుకుని మనం సాల్ట్ వేసుకుని ఆ రైస్లో వేయడం వల్ల మనకి ఉండలు కట్టదు. లేదు పౌడర్లా వేసి నేను కలపగలను అనుకుంటే డైరెక్ట్గా పౌడర్లో యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేస్తున్నాను. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇలా వేసి మనకి తిప్పినప్పుడు చాలా నీట్గా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నమాట. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి ఇంత రైస్ వద్దు అనుకుంటే కొంచెం రైస్ని తగ్గించుకొని కూడా మనం చోడిపిండిని ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి 5 minutes తర్వాత తీసి ఇంకొకసారి బాగా మెదుపుతూ కలుపుకుంటూ ఉంటే మనకి వీలైనంత వరకు రైస్ అనేది పడుతుంది. లేదంటే అన్నం అనేది బాగా జావ్ అయిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిని చేసుకోవచ్చు. ఇలా నెయ్యి లేదా ఆయిల్ని తీసుకుని ఉండలా చేసుకోవచ్చు అండి. లేదంటే ఒక బౌల్కి ఆయిల్ రాసి దాంట్లో ఇది వేసి ఇలా వేసుకున్నా సరే ఓకే, మీ ఇష్టం అండి. ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ నాటుకోడి పులుసుని కూడా బౌల్లో తీసేసుకోవచ్చు. గుమ్మగుమ్మలాడిపోయే నాటుకోడి పులుసు అనే రాగి సంగటి మనకి రెడీ అయిపోయింది. ఈ సంగటితో పప్పు, సాంబార్ లేదంటే మేక మాంసంతో కూడా తినచ్చండి. ఈ నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటుందని ఎప్పటి నుండే పెద్దవాళ్ళు చేసే ప్రాసెస్ కాబట్టి ఇది చేసుకున్నాను. నేను ఒక ముద్దలా చేసుకొని ఇంకో ప్లేట్లో పెట్టి సర్వ్ చేశానండి. ఇది వచ్చి రాయలసీమ స్పెషల్ అంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. మీ సలహాలు, మీ సూచనలు తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి వీడియోతో ఇంకొకసారి కలుసుకోవచ్చు. బాయ్ బాయ్.